ఈరోజు మనం వ్యూహాత్మక నిర్వహణ అనే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. దీనికి మనకు దారి చూపేది మరెవరో కాదు, ఈగోర్ ఆన్సాఫ్. ఆయన్ని ఫాదర్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. అంటే ఈ రంగంలో ఆయనే పితామహుడు అన్నమాట. ఈ రోజుల్లో వ్యాపార ప్రపంచం ఎలా ఉందంటే ఒక తుఫాను సముద్రంలా ఉంది. మరి అలాంటి సముద్రంలో ఒక సంస్థ అనే పడవ ఎలా నిలదొక్కుకోగలదో మనం తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొద్దాం. ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజూ ఒక కొత్త సవాలు, ప్రతి క్షణం ఒక కొత్త మార్పు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం కదా. మరి అలాంటప్పుడు వ్యాపారాలు ఎలా ముందుకు వెళ్తాయి, ఎలా మనుగడ సాగిస్తాయి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పుట్టిందే వ్యూహాత్మక నిర్వహణ. మేనేజ్మెంట్ అనేది ఎప్పుడూ ఒకేలా లేదు. అది కూడా కాలంతో పాటే మారుతూ వచ్చింది. ఒకప్పుడు వ్యాపార ప్రపంచం ప్రశాంతంగా పారే నదిలా ఉండేది. అప్పుడు కేవలం నియంత్రణ ఉంటే సరిపోయేది. కాని ఇప్పుడు అదే నది ఉప్పొంగి ప్రవహించే వరదలా మారింది. అందుకే నిన్నటి లెక్కలు చూసి రేపటిని అంచనా వేయడం మానేసి మార్పులు రాగానే తక్షణమే స్పందించే స్థాయికి మనం రావాల్సొచ్చింది. సరే, మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. ఇది ఎలాంటి కాలమంటే వ్యాపార ప్రపంచం చాలా నెమ్మదిగా, నిలకడగా, దాదాపుగా రేపు ఏం జరుగుతుందో కూడా ఈజీగా ఊహించగలిగేలా ఉన్న సమయం. ఆ రోజుల్లో కంపెనీలన్నీ దీర్ఘకాల ప్రణాళిక లేదా లాంగ్ రేంజ్ ప్లానింగ్ అనేదాన్ని గుడ్డిగా నమ్మేవి. అంటే నిన్న ఎలా జరిగిందో రేపు కూడా అటూ ఇటుగా అలాగే ఉంటుందిలే అనే ధీమా అనమాట. ఇది ఎలా ఉందంటే 1950లలో ఒక షిప్ కెప్టెన్ లాంటిది. చేతిలో ఒక పాత మ్యాప్, ఒక దిక్సూచి ఉంటే చాలు, ప్రయాణం సాఫీగా సాగిపోతుందా అనుకునేవాడు. కాని సముద్రం ఉన్నట్టుండి అల్లకల్లోలంగా మారితే ఆ పాత మ్యాప్ ఎంతవరకు పనికొస్తుంది? అవును, సరిగ్గా అదే జరిగింది. ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. మనం ఊహించని టెక్నాలజీలు, ఎక్కడినుంచో వచ్చిన కొత్త పోటీదారులు, మార్కెట్లు నిండిపోవడం, ఇలాంటి డిస్కంటిన్యూటీస్ అంటే అంతరాయాలు వచ్చి వ్యాపార ప్రపంచపు ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీశాయి. ఈ మార్పుతో పాత పద్ధతులన్నీ మూరణపడ్డాయి. అప్పుడే హీరోలా ఎంట్రీ ఇచ్చింది వ్యూహాత్మక ప్రణాళిక. ఇది గతాన్ని కాపీ కొట్టదు, భవిష్యత్తును స్కాన్ చేస్తుంది. ఇక్కడొక చాలా ముఖ్యమైన మార్పు జరిగింది. ఫోకస్ అంతా బడ్జెట్ల మీద నుండి వ్యూహం వైపు మారింది. అంటే ఇది కేవలం అంకెల ఆట కాదు, భవిష్యత్తును ఎలా మన చేతుల్లోకి తీసుకోవాలి, ఎలా గెలవాలి అనే దాని గురించి. మరి కొత్త దారిని ఎలా కనిపెట్టాలి? దానికి గ్యాప్ ఎనాలిసిస్ అనే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ముందు మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో చూసుకోవాలి, ప్రస్తుతం ఎక్కడున్నామో చూసుకోవాలి, ఆ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ను కొలవాలి. తర్వాత మన దగ్గరున్న పడవనే ఇంకా వేగంగా నడపగలమా అని చూడాలి. ఒకవేళ అది కూడా సరిపోకపోతే అవసరమైతే పూర్తిగా కొత్త పడవను కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అద్భుతం! కంపెనీలన్నీ బ్రహ్మాండమైన వ్యూహాలు తయారుచేశాయి. గమ్యమేంటో స్పష్టంగా తెలిసింది. కానీ ఇక్కడే కథలో మరో ట్విస్ట్. అంత గొప్పగా వేసిన ప్లాన్స్ ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఐడియా సూపరుంది, ప్లానింగ్ పక్కాగా ఉంది, మరి సమస్య ఎక్కడుంది? ఎందుకిలా అవుతోంది? మన కొత్త వ్యూహం ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు? దీనికి సమాధానం ప్రముఖ వ్యాపార చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్ చాండ్లర్ పరిశోధనలో దొరికింది. ఆయన ఏం చెప్పారంటే, సమస్య వ్యూహంలో లేదు, సంస్థ నిర్మాణంలోనే ఉంది. ఒక ఫెరారీ ఇంజిన్ని తీసుకెళ్లి పాత అంబాసిడర్ కారులో పెడితే అది ఎంత వేగంగా వెళ్లగలదు? వెళ్లలేదు కదా. అలాగే ఎంత గొప్ప వ్యూహమైనా సరే దాన్ని అమలు చేయడానికి తగ్గట్టుగా సంస్థ నిర్మాణం, సామర్థ్యం కూడా ఉండాలి. వ్యూహం, సామర్థ్యం రెండూ ఒకే తాటిపై నడవాలి. సాధారణంగా ప్రతి సంస్థలో 2 రకాల సంస్కృతులు ఉంటాయి. ఒకటి ఆపరేటింగ్ సంస్కృతి. వీళ్ల పని ఏంటంటే రోజువారీ పనులను సమర్థవంతంగా చేయడం, అనవసరమైన మార్పులను ఆపడం. ఇంకొకటి స్ట్రాటజిక్ సంస్కృతి. వీళ్ళెప్పుడూ మార్పును కోరుకుంటారు, కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారు. ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడమే నిజమైన వ్యూహాత్మక నిర్వహణ. ఇక్కడ్నించి కథ స్పీడ్ అందుకుంటుంది. ఎందుకంటే బయటి ప్రపంచంలో మార్పుల వేగం కూడా పెరిగింది. ఎంతలాంటే ఏడాదికోసారి వేసుకునే వ్యూహాత్మక ప్రణాళికలు కూడా మార్పులకు సరిపోవడం లేదు. దీనికి సమాధానమే స్ట్రాటజిక్ ఇష్యూ మేనేజ్మెంట్. అంటే మార్పులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడటం కాదు, అవి పుట్టకముందే వాటిని పసిగట్టడం.
ఇది ఒక 24/7 పనిచేసే నిఘా కెమెరా లాంటిది. మార్కెట్లో, టెక్నాలజీలో, రాజకీయాల్లో ఏం జరుగుతున్నా దాన్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఈ నిరంతర నిఘాలో మనం వెతకాల్సింది పెద్ద పెద్ద ప్రమాద హెచ్చరికలను కాదు, బలహీన సంకేతాలను, అంటే వీక్ సిగ్నల్స్. దూరం నుండి కనిపించే ఒక చిన్న పొగ పెద్ద అగ్ని ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఆ పొగను గుర్తించి అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడమే ఇక్కడ కీలకం. మంటలు స్పష్టంగా కనిపించే వరకు ఆగితే అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. ఒక బలహీన సంకేతాన్ని పట్టుకున్న తరువాత సంస్థలు దశలవారీగా స్పందించాలి. ఉదాహరణకి, ఆ చిన్న పొగ కనిపించినప్పుడు అది స్థాయి 1. వెంటనే అది ఎక్కడ్నుంచొస్తుందో తెలుసుకోవడానికి ఒక టీంను పంపాలి. స్థాయి 2. అది నిజంగా మంటలే అని తెలిస్తే అది ఎంత పెద్దది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది అని అంచనా వేయాలి. స్థాయి 3. ఆ తర్వాత దాన్ని ఆర్పడానికి సరైన ప్రణాళికను అమలు చేసి స్థాయి 4. దానివల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించాలి. స్థాయి 5. మనం ఎందుకు ఇంత ఎలర్ట్గా ఉండాలంటే, వ్యూహాత్మక ఆశ్చర్యం అనే ఒక పెద్ద సవాలును ఎదుర్కోవడానికి. దీనికి బెస్ట్ ఉదాహరణ కోవిడ్-19 మహమ్మారి. అది ఉన్నట్టుండి వచ్చింది. ఏ సంస్థకు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అనుభవం లేదు. సరిగ్గా స్పందించని కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఇక మామూలు పద్ధతులతో దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యమని మనందరికీ తెలిసిందే. ఈ మొత్తం కథ వెనుక ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపుల్ ఒకటుంది. అదే యాష్-బీ సూత్రం. వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా ఇది చాలా సింపుల్. మీరు చదరంగం ఆడాలనుకుంటే మీకు చదరంగం రూల్స్ తెలుసుండాలి, క్యారమ్స్ రూల్స్ కాదు కదా. అలాగే మీ వ్యాపార వాతావరణం ఎంత సంక్లిష్టంగా, వేగంగా ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి మీ వ్యూహం, మీ సంస్థ కూడా అంతే సంక్లిష్టంగా, వేగంగా, సమర్థవంతంగా ఉండాలి. సో ఒక స్థిరమైన ప్రణాళికల నుండి నిరంతర అప్రమత్తత వరకు ఒక పెద్ద ప్రయాణం చేశాం. ఇప్పుడు మనం ఉన్నది ఏఐ, వాతావరణ మార్పులు, ప్రపంచ సంక్షోభాల యుగంలో. ఇవి మార్పు వేగాన్ని రాకెట్ స్పీడ్తో పెంచుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో వ్యూహాత్మక నిర్వహణ యొక్క తదుపరి రూపం ఎలా ఉండబోతోంది? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. Please do subscribe.